యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలందరూ బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఘనుడైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఘనమైన కార్యాలు చేస్తాడు. అందరికీ షేర్ చేయండి వాగ్దానం. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి పొందుతారు. దయచేసి గమనించండి, ఈ నెల 27వ తారీఖున అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. నూతన సంవత్సర వాగ్దానాలు మీకు ఇవ్వబోతున్నాను. చాలా మంది ప్రజలు రాబోతున్నారు. వందల మంది, వేల మంది ప్రజలు రాబోతున్నారు. మీ అందరికీ వాగ్దానాలు ఇచ్చి నేను ప్రత్యేకంగా చేతులు పెట్టి ప్రార్థన చేయబోతున్నాను. వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన భోజనాలు. దయచేసి గమనించండి, ఈ నెల 27వ తారీఖున 15 సంవత్సరాల వార్షికోత్సవం జరగబోతుంది. యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్ ప్రారంభించి 15 సంవత్సరాలు అవుతుంది కనుక దైవ సేవకులకు, విశ్వాసులకు, సంఘాలకు ఇదే ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మీరు అందరూ రండి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి. ఒక పెద్ద సెలబ్రేషన్ యేసయ్య సన్నిధిలో జరగబోతుంది. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మిమ్మల్ని కూడా ఈ వాగ్దానాల ద్వారా దేవుడు ఎంతో బలపరుస్తున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. రండి, ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. దాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. వాట్ ద రైచియస్నెస్ డిసైర్ విల్ బి గ్రాంటెడ్. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవేశిస్తున్నాడు. మీరు ఆశించినది మీకు దొరకబోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడుండి మాటలు వింటున్నారో, అవును, మనందరికి ఒక ఆశ ఉంటుంది. కుటుంబంలోనూ, వ్యాపారంలోనూ, పిల్లల జీవితంలోనూ నీ పిల్లలు బాగుండాలని, నీ కుటుంబం రక్షించబడాలని, మీరంతా దేవుని సన్నిధిలో ఉండాలని, మీ పిల్లలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని, మంచి వివాహం జరగాలని, గర్భఫలం కావాలని, ఒక మంచి ఇల్లు నువ్వు ఉండటానికి ఉండాలి, ఒక స్థలం ఉండాలి, నీ పిల్లలకు మంచి ఉద్యోగం ఉండాలని ఒక ఆశ ఉంటుంది. ప్రభు ఈ రోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీరు ఆశించినది మీకు దొరకబోతుంది. హల్లెలూయా. గతించిన రోజులన్నీ, గతించిన సంవత్సరాలన్నీ ఎంతో ఆశపడి ఎదురు చూస్తావు. అయితే ప్రభు అంటున్నాడు, నేను ఈ సంవత్సరం మీరు ఆశించినది మీకు ఇవ్వబోతున్నాను. మీరు ఏమైతే కోరుకున్నారో, ఏమైతే ఆశించారో అది మీకు దొరుకుతుంది. సంతోషం, ఆనందం, విడుదల, స్వస్థత, అభివృద్ధి, అన్ని కోణాల్లో దేవాది దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మీ వ్యాపారం రెండంతలుగా దీవించబడతాయి. మీ పిల్లలు అభివృద్ధి పొందటం మీరు చూస్తారు. నీ కుటుంబం అందరూ రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఉండటం మీరు చూస్తారు. మీరు ఏమైతే కోరుకుంటున్నారో, ఏమైతే అడుగుతున్నారో అది మీకు దొరకబోతుందట. చాలా ఆశ ఉంది కదండి. మీ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు. మీరు ఆశించింది మీకు దొరకబోతుంది. మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు మీ పట్ల జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు. మీరు ఆశించింది మీకు దొరుకునన్న ప్రభు యేసు నామములో బిడ్డలందరికీ దొరుకును గాకని పలుకుతున్నాను. స్వరూప ప్రభు, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు అనుకున్నది నీకు దొరకబోతుంది. యేసు నామములో కరుణ దేవుడు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. కరుణ, దేవుని యొక్క మహిమ నేను తాకుతున్నాయి. నాగమని దేవుని యొక్క సన్నిధి నేను తాకుతున్నాయి. మీరు ఆశించింది మీకు దొరకబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రదీప్ ప్రభు, మీరు ఆశించింది మీకు ఇవ్వబోతున్నాడు. ఘనమైన కార్యాలు చూడబోతున్నారు. లక్ష్మణ్ రావు, దేవుని యొక్క మహిమ మీరు చూడబోతున్నారు యేసు నామంలో. వెంకటేష్, దేవుని యొక్క సన్నిధి మీకు దిగబోతున్న యేసు నామములో. మీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నారు. చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్నారు. రక్షణ, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదం మీకు దొరుకునుగాక. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ప్రభు మీ అందరితో మాట్లాడారు. మీరు ఆశించింది మీకు దొరుకునుగాక. దేవుడు మీరు ఏమైతే ఆశపడ్డారో అది ఈ సంవత్సరం మీకు ఇవ్వబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఈ నెల 27వ తారీఖున 15 సంవత్సరాల వార్షికోత్సవంతో పాటు మీ అందరికీ వాగ్దాన కూడిక జరగబోతుంది. వేల మంది ప్రజలు రాబోతున్నారు. మీరు రండి, ఈ నెలలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి. గాడ్ బ్లెస్ యూ.